పెట్టి లోపలేసి 15 రోజులు సిగరెట్లు పెట్టారు. అలాంటప్పుడు ఆయన దివాకరి గతంలో సీఎం సమక్షంలో వేసుకున్న కళాలు చేస్తున్నారు. ఆయన మీద కేసులు పెట్టా కానీ సిగరెట్ కేసు మాత్రమే పోలీసుకున్నారు. కానీ దివాకరి ఏడుకోవచ్చు కళాలు చేసినప్పుడు పోలీసులు లేదు అదే ఆయన భావన. 2 నెలల విశాఖపట్నంలో కూడా ఇదే జరిగింది. అశోక్ అధికారులు సెంట్రల్ పోలీసులు ఏడుకుంటూ ఉండగా ఇతను ఏడుకోని అధికారులపై చేంజ్ చేస్తున్నారు. చేంజ్ చేసుకుంటే ఏ తెలుగుదేశం వ్యక్తులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ కంప్లైంట్ కూడా తీయాల్సిస్తున్నారు. తెలుగుదేశం ఉంటే దౌర్జన్యాలు దౌర్జన్యం చేయట్లేదు. ఒకే ఒక కారణంతో వీళ్ళు చేస్తున్నారు. ఓడిగా మిథున్ రెడ్డి కేసు పెట్టినప్పుడు దివాకర్ ఎందుకు కేసు పెట్టడం లేదు. ఇది ప్రశ్నించే వాళ్ళు కూడా ఎవరు లేదనేదే ఆయన భావన. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉంటే కనుక గ్రామంలో చిన్న రైతులు కానీ గ్రామ లీడర్లు కానీ అమాయకులు కానీ మన కూడా బస్సులో కండక్టర్లో ఆడవాళ్ళం రైల్లో టికెట్ ఇచ్చేవాళ్ళం కొడితే ఏమైతుందనే భావన ప్రజల్లో కల్పించే పరిస్థితి కూడా ఏమంటా మన కండక్టర్ 10 నిమిషాలు తెలియకుండా ఈయన కొడితే ఒక టిక్కే ఉంది 50 వచ్చి మనం అరెస్ట్ చేస్తారనే భావన ప్రజల్లో కలుగుతుంది. మాత్రమే రెడీగా గుర్తిస్తున్నారంటే సిగ్గులేదు. ఏంటంటే అతనైతే 2 పక్కన పెడతారు. మీరైతే మాకు దివాకరి కావాలని కోరుకుంటారు. ఇప్పుడు నుండి దివాకరి అనే వ్యక్తి గ్రామాలకు వస్తే ఏమైనా చంద్రబాబు నాయుడు కానీ తెలంగాణలో 2 సంవత్సరానికి మా అవసరం లేదని మాట్లాడారు. మా గ్రామాలకి రావద్దని ఏ ఒక్క గ్రామాలైనా పరిశీలిస్తే అప్పుడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు మరి పెన్షన్ల దగ్గర నుంచి మట్టి నుంచి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 2014 ఎన్నికల సమయంలో దాదాపు 600 హామీలు ఇచ్చారు. ఆ 600 హామీలో వివిధ కులాలకు సంబంధించినటువంటి వారిని ఎస్సీ జాబితాలో చేస్తారు, బీసీ జాబితాలో చేస్తారని హామీలు ఇచ్చారు. ముఖ్యంగా మహిళలు వారి రాష్ట్రాలకు సంబంధించినటువంటి రుణాలని బేషరతుగా మాఫీ చేస్తారన్నాడు. వాటి విషయంలో ఎలాగా చంద్రబాబు విఫలమయ్యారనే విషయంలో మనం ప్రజలు తీసుకోవాలి. మనం ఈరోజు మీడియా ద్వారా, పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవినీతి రహిత ప్రభుత్వం ఇస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వం ఇచ్చినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. 1,00,000 గ్రామంలో పెట్టే 1,00,000 ఉపాధి హామీ పథకం కింద పెట్టే 1,00,000 రూపాయల దగ్గర నుంచి కూడా 100 కోట్ల వేల కోట్ల రూపాయలు చేసేంత వరకు కూడా కమిషన్లో 10% అని చెప్పేసి 20% అని చెప్పేసి ఈ రోజు ఎలా పీక్ తీసుకుంటున్నారో తెలుసు. ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన కుమారుడు లోకేష్ దగ్గర నుంచి ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కింద ఉన్న ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల వాళ్ళు కూడా సవాళ్ళు ఈ జిల్లాలో అందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటుంటే, సవాళ్ళు పెడుతుంటే, వలస పెడుతుంటే వాళ్ళందరూ కూడా మా ప్రభుత్వం కూడా చూపించి ఆ ప్రభుత్వం చూపించి దానిపైన కాసు ఎన్నుకోవడం, సవాళ్ళ పైన కాసు ఎన్నుకోవడానికి కూడా ఈరోజు తక్కువ పడుతున్న ఈ ప్రభుత్వం అనేది కూడా మనం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి దైత్యంగా చెప్పాల్సి ఉంది. ఒక పోలీస్ అధికారులే, ఒక డివిజనల్ అధికారులే, డిఎస్పీ గారే మేము తట్టుకోలేకపోతున్నాం. మీరంతా కూడా ఇనానిమస్ గా మన పైన కూడా ఆరోపణ చేస్తూ కంప్లైంట్ చేస్తున్నారు. పేదలని చెప్పి ఒక నిస్సహాయ స్థితిలో ఈ రోజు డివిజనల్ అధికారులపై టూటల్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టారంటే ఈ పరిపాలనగా ఎలా ఉందో కూడా మళ్ళా కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు, ఎంఆర్ఓ ఆఫీసులో పంచాయతీలు, జన్మభూమి కమిటీలన్నీ కూడా అడ్డపడి పంచాయతీలు ఈ తరంలో ఎంతో కూడా అపారమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉంది. చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల కూడా అనేక ఈ జిల్లా రైతాంగాన్ని, ఈ జిల్లా కూలీల కోసం అండగా నిలబడడానికి, మరి ముఖ్యంగా ఈ 13 జిల్లాలో ఈ రాష్ట్ర
రాష్ట్రంలో ఈ జిల్లా ప్రజల పట్ల రైతుల పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం కన్సర్న్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన నాయకత్వానికి ఈ జిల్లాలో అన్ని సమస్యల పైన కూడా అండగా ఉండాలని అనేకమైన పోరాటాలు చేస్తుంది. రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఉదాహరణ కూడా తెలుస్తుంటే నేనున్నాను ఆత్మహత్య చేసుకోవడానికి చెప్పేసి ఒక భరోసా యాత్రలే కాకుండా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కావచ్చు అనేకమైన కూడా ధర్నాలు కూడా చేశాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కానీ జిల్లా నాయకత్వం